బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న రోజులలో తమిళనాడులోని మదురై జిల్లాకు పీటర్ అనే ఆఫీసర్ కలెక్టర్గా ఉండేవాడు. ఆయన రోజు ఆఫీస్కి ఇంటికి వెళ్ళే మధ్య మార్గంలోనే ఎంతో పవిత్రమైన మీనాక్షి అమ్మ ఆలయం ఉండేది. పీటర్ ప్రతిరోజు తన ఆఫీస్కి గుర్రం మీద వెళ్ళేవాడు. అమ్మవారి ఆలయం సమీపించగానే అమ్మవారి మీద ఉన్న భక్తి శ్రద్ధలతో తన కాళ్లకున్న చెప్పులు తీసివేసి గుర్రం దిగి నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఒకరోజు రాత్రి తన ఇంట్లో నిద్రిస్తుండగా ఉరుములు మెరుపులతో పెద్ద గాలివాన కురిసింది. పడుకొని ఉన్న పీటర్కు పెద్ద శబ్దం వినిపించింది. ఉలిక్కిపడి లేచి చూస్తూ ఎదురుగా ఒక స్త్రీ ఒంటరిగా బంగారు ఆభరణాలతో కనిపించింది. పీటర్ ఎవరమ్మా నీవు అని అడుగుతుండగానే ఆ స్త్రీ బయటకు వెళ్ళిపోతూ బయటకిరా బయటకిరా అని పిలిచింది. ఆవిడ కాళ్ళకి పాదరక్షలు కూడా లేవు. ఆ జోరు వానలో వడివడిగా నడుస్తూ కొంత దూరం తర్వాత అదృశ్యమైంది. ఇంటి నుండి బయటకు వచ్చిన పీటర్ వెనక్కి తిరిగి వచ్చేసరికి అతని ఇల్లు పూర్తిగా పిడుగుపడి కాలిపోయింది. నిర్ఘాంతపోయిన పీటర్ కాసేపటికి తేరుకొని ఇంతటి అర్ధరాత్రి వచ్చి తనని బయటకు పిలిచి ఈ ఘోరమైన ప్రమాదం నుంచి కాపాడింది సాక్షాత్తు ఆ మధుర మీనాక్షి అమ్మవారినని గ్రహించాడు. మరుసటి రోజు కలెక్టర్ పీటర్ భక్తితో అమ్మవారి ఆలయానికి వెళ్లి అర్చకులను సంప్రదించి రాత్రి జరిగిన ఉదంతాన్ని వాళ్లకు తెలియజేశాడు. అయ్యా, రాత్రి నాకు దర్శనమిచ్చిన మీనాక్షి అమ్మవారి కాళ్లకు పాదరక్షలు లేవని గమనించాను. నేను అమ్మవారికి బంగారు పాదరక్షలు బహుమతిగా ఇవ్వాలని అనుకుంటున్నాను అన్నాడు. తర్వాత పీటర్ అర్చకుల అంగీకారంతో 412 రూబీస్, 72 ఎమిరేట్స్, 80 వజ్రాలు పొదిగిన స్వర్ణ పాదుకలను అమ్మవారికి సమర్పించాడు. ఈనాటికి వాటిని పీటర్ పాదుకలుగా పిలుస్తారు. ఆ పాదుకలు ఇప్పటికీ అమ్మవారికి ఆలయంలో భద్రపరిచారు. ప్రతి ఏటా జరిగే ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తికి ఈ బంగారు పాదుకలను అలంకరించి ఊరేగింపు నిర్వహిస్తూ ఉంటారు. ఆనాడు సత్యతార్కాణంగా జరిగిన ఈ సన్నివేశం అన్య దేశస్థుడైన భగవంతునిపై ఆయనకున్న భక్తి విశ్వాసాలకు ప్రతీకగా ఈనాటి వరకు నిలిచిపోయింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.